చిత్తూరు జిల్లా టీడీపీ నేత చింతల రామచంద్రారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. ప్రజల నుంచి ఒత్తిడి వచ్చిన తర్వాతనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తన మనసులో మాట చెప్పానని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో కుమ్మక్కవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన తెలిపారు. చింతల రామచంద్రారెడ్డి 1987లో పీలేరు నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచి అసెంబ్లీలోకి ప్రవేశించారు. చిత్తూరు జిల్లాలో మంచి నేతగా ఆయనకు పేరుంది. స్థానిక సమస్యలపై పోరాడి ప్రజల తరపున నిలిచే నాయకుడిగా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. చింతల రామచంద్రారెడ్డి వెంట పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఈ రోజు బహిరంగంగా అనేక అంశాల్లో మద్దతు ఇవ్వడం, ముఖ్యంగా చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆ రోజు మాకు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి పోటీ మద్దతు ఇవ్వమని చెప్పి పార్టీ అధిష్టాన వర్గం మమ్మల్ని ఆదేశించడం చాలా బాధించిన విషయం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజల్లో కూడా ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, మైనార్టీలు గాని, బీసీలు గాని అన్ని వర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలా, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి, కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకత్వం అవసరం అని చెప్పి ఈ రోజు ఆబాల గోపాలం సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాలు కూడా ఈ రోజు ఆయన మద్దతు ఇస్తున్నాయి. అందుకని ఈ రోజు మాకు కూడా మా నియోజకవర్గంలో, మా జిల్లాలో, మా అనుచరులు, మా జిల్లాలో ఉన్న ప్రజలంతా కూడా మీరు వైఎస్ఆర్సీపీలో చేరితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తే మీకు భవిష్యత్తు ఉంటుంది, మీరు చేరాలని చెప్పి తీవ్రమైన ఒత్తిడి తెచ్చిన తర్వాతనే ఈ రోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగిందని చెప్పి కూడా